నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిపై మీడియా ముఖంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మీడియా ముఖంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీల లోపాయుక్త ఒప్పందం వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిందని, కాంగ్రెస్ కు కేవలం మైనార్టీలే కాకుండా హిందువులు కూడా ఓట్లు వేశారని, అనవసరంగా తమ నాయకులపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని, ఎంపీగా తన స్థాయిని మరవరాదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. అంటే ఈ దద్దమ్మకు బహుశా ఇవి అర్థం కాకపోయినా మాట్లాడుతున్నాడేమో. కాంగ్రెస్ పార్టీకి టోటల్ పార్లమెంట్లో ముస్లిం ఓట్లు సుమారు 1,50,000 వరకు మాత్రమే పోలేని, మరి ఇంకా 3,38,000 ఓట్లు హిందువులే కాదని నేను ఈ సందర్భంగా నేరుగా అరవింద్ను ప్రశ్నిస్తున్నాను. రెండవది, ఇది రెండవసారి ఆయన మాట్లాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు వంచారు అని మాట్లాడుతున్నాడు. నీకు నిజంగానే నిజమైన హిందువు అని నువ్వు అనుకుంటే ఆల్రెడీ నువ్వు ఫేక్ హిందూ. ఎందుకంటే నీ సొంత నానమ్మ చనిపోతే కూడా సాగుకు రాలేవు, ఆ ముట్టుడితోటే పార్లమెంట్ ఎదిగినటువంటి దద్దమ్మవు నువ్వు. కానీ నిజంగా ఇప్పటికీ మందిని నమ్మించాలని ఒక ప్రయత్నం చేసి హిందువు అని అనుకుంటే నువ్వు 300 రూపాయల కడికి ఓటర్లను ప్రలోభ పెట్టినవా లేదా అనేది మరి నిజామాబాద్ కంటేశ్వర్లకు ఎవరు నేను పెట్టలేను అని. అప్పుడు నేను నువ్వు చెప్పే దేనికని నేను సిద్ధంగా ఉన్నాను. ఏమనంటే ముస్లిమ్స్ అంటావు, ఏమనంటే దేవుళ్ళు అంటావు. నేను అడుగుతున్నా, నేను ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి కదా, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు భారతీయులు కాదా అని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పార్టీ. మీలాగా దొంగతనంగా రూమ్లో టోపీలు పెట్టుకొని బయటకు వచ్చి తీసేసుకోవడం కాదు. ఎక్కడున్న హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను అందరినీ కూడా సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరిద్దరు చేసినటువంటి లోపాయికారి ఒప్పందాల వల్ల, బీఆర్ఎస్ బీజేపీ చేసినటువంటి లోపాయికారి ఒప్పందాల మూలంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.